చక్కగా దేవుని వాక్యాన్ని విందాం. తండ్రి లేని పిల్లలు మరి దేవునితో మాట్లాడుతున్నట్లుగా మనం చదువుకున్నాం. మనం 42వ కీర్తన చదువుకున్నాం కదా. ఏ కీర్తన? 42వ కీర్తన. ఆ చదువుకున్నటువంటి వాక్య భాగంలో వారి పిల్లలు మాట్లాడుతున్నారు. వారి తల్లిదండ్రులు లేరు, చనిపోయారు. తల్లిదండ్రులు చనిపోయారు. ఉంటుంది కొరాహు కుమారులు. కొరాహు ఉన్నాడా? కొరాహు చనిపోయాడండి. కొరాహు పిల్లలు బ్రతికున్నారు. స్తోత్రాలు చెల్లిద్దాం ఒకసారి. అద్భుతమైనటువంటి విషయం ఏంటో తెలుసా? ఈరోజు మనము ఆలోచించి చక్కగా మరి దేవుని సన్నిధిలో ఎలా ఉండాలో నేర్చుకోగలిగినట్లయితే, కొరాహు పిల్లలు ఏం చేశారో తెలుసా? తల్లి తండ్రి ఒక ప్రక్క నుండి, పిల్లలు వేరుగా ఉన్నారు. అర్థమవుతుందా? తల్లిదండ్రి ఒక పక్క నుండి పిల్లలు వేరుగా ఉన్నారు. అదేంటి? తల్లిదండ్రులతో పిల్లలు ఉండాలి కదా కలిసి, కానీ పిల్లలు ఏం చేయట్లేదు. ఇప్పుడు వాళ్ళతో కలిసి ఉండటానికి పడట్లేదు. ఎందుకనంట? ఏమై ఉంటుంది? ఏం జరిగి ఉంటుంది? ఒకసారిగా కన్న తల్లిదండ్రులని పిల్లలు ఎందుకు దూరం చేసుకోవాలనుకుంటున్నారు? అటువంటి ఆలోచనలు వాళ్ళకి ఎందుకు వచ్చినాయి? అంత ఖచ్చితమైన నిర్ణయాలు ఎందుకు చేస్తున్నారు? తల్లిదండ్రులకు వేరుగా ఎందుకు ఉండవలసిన పరిస్థితులు వచ్చినాయి? ఏం జరిగి ఉంటుంది? ఏ కారణాన్ని బట్టి వాళ్ళు వేరైపోవాల్సిన పరిస్థితులు వచ్చినాయి? ఈరోజు మనం వినగలిగితే, చాలా జాగ్రత్తగా వినగలిగితే, చూడండి, పిల్లలు తల్లిదండ్రులు లేక అక్కడ మాట్లాడుతున్న మాటలు మనం చదువుతున్నప్పుడు, ఆ పిల్లల బాధను చెప్తూ ఉన్నప్పుడు నాకైతే చాలా చూడండి ఆ మాటలు బాధ అనిపించినాయి. అనేకులు కూడా ఏమడుగుతున్నారంటే, మీ దేవుడు ఏం చేశాడు అని అడిగారంట. వాళ్ళు ఏమడిగారంట? మీ దేవుడు ఏం చేశాడు? మీ దేవుడు అంటున్నారు కదా, మీకు దేవుడు ఉన్నాడు అంటున్నారు కదా, మరి మీకు సంతోషం లేదే? మీకు ఆనందం లేదే? మీరెందుకు ఇలా ఉన్నారు? మీ స్థితి ఎందుకు ఇలా మారిపోయింది? మీరెందుకు ఈ పరిస్థితుల్లో ఉన్నారు? ప్రశ్నించేటటువంటి స్థానంలో ఉన్నారు పిల్లలు. పిల్లల్ని అనేకులు కూడా ఏం చేశారంట? ప్రశ్నించారంట. వారు అనుభవిస్తున్న దాన్ని బట్టి, వారి జీవితాల్లో జరిగే వాటిని బట్టి అనేకుల మధ్యలో వాళ్ళు ఉండడానికి చాలా కష్టం అనిపించిందంట. అనేకుల మధ్యలో వాళ్ళకి ఉండడానికి అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ కూడా తండ్రి లేడు, తల్లి లేదు. ప్రక్కనే ఎవరు లేరు? తల్లి లేదు, తండ్రి లేడు. ఇద్దరు లేరు. ఒక్కసారిగా ఇద్దరిని పోగొట్టుకున్నారు. కోల్పోయినటువంటి పరిస్థితి. ఆ పరిస్థితి అంత దుఃఖకరమైనటువంటి పరిస్థితి అనమాట. బాధాకరమైనటువంటి పరిస్థితి అనమాట. వాళ్ళు అనుభవిస్తున్నటువంటి బాధ అంతా ఇంత కాదు. ఎంత బాధ అనుభవించారంటే, ఎంత గుండెల్లో వాళ్ళకి బాధ వస్తే వాళ్ళు అంటున్నారండి. అంటున్నారు తెలుసా? చదువుని ఆ మాట 3వ వచనం. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్ళు నాకు అన్నపానంలో అయ్యాయి. ఎంత గుండెల్లో బాధ ఉంటుందండి. గుండెల్లో బాధ అంతగా భరిస్తూ తల్లిదండ్రులు పోగొట్టుకున్నటువంటి బాధను అనుభవిస్తూ, ఎందుకని? దేవుడుంటే తల్లిదండ్రులు చూడండి, మరి పిల్లలు ఒకే చోట సంతోషంగా క్షేమంగా ఉండాలి కదా. మరి ఎందుకు ఈ పరిస్థితులు వీళ్ళకి వచ్చినాయి? పిల్లలు ఇలా అనాథలుగా, తల్లిదండ్రులు లేనివారుగా ఏమై ఉంటుందని మనం ఒకసారి చూస్తే, చదివితే దానికి గల కారణాలు ఇలా ఉన్నాయి. ఒకసారి సంఖ్యాకాండము 26వ అధ్యాయం మనం బైబిల్ తెరిస్తే, సంఖ్యాకాండము 26వ అధ్యాయం 9వ వచనం దగ్గర నుంచి. కొరాహు తన సమూహంలో పేరు పొందినవాడు, అతని సమాజము తన యెహోవాకు విరోధముగా వాదించినప్పుడు సమాజంలో మోషే అహరోనులకు విరోధముగా వాదించిన
దాతాను, అభిరాములు వీరు ఆ సమూహపు వారు మృతి పొందినప్పుడు అగ్ని 250 మందిని భక్షించినందున భూమి తన నోరు తెరచి వారిని కొరాహును మింగివే వారు దృష్టాంతములైరి. అయితే కొరాహు కుమారులు చావలేదండి. వీళ్ళే ఇప్పుడు మనం చదువుకున్నాం చూడండి వాక్య భాగంలో, వీళ్ళే ఆ మిగిలి ఉన్న సంతానం అన్నమాట. ఇది దేవునికి లోబడినట్లుగా దేవుణ్ణి మరి వేడుకుంటున్నారు. అప్పుడు ఆ వయసులోనే వీళ్ళకి ఏముంది? భక్తి ఉంది. అదే నేను అంటున్నాను, ఏమి నేర్చుకోవాలి? నేను ఎప్పుడూ చెప్తానే ఉంటాను, మీకు గుర్తున్నా గుర్తు లేకపోయినా, ఏమి నేర్చుకుంటే నిలబడతాం? భక్తి నేర్చుకుంటే. కొరాహు కుమారులకి ఏముంది? భక్తి ఉందండి. కొరాహుకి ఏమి లేదు, భక్తి ఎక్కువైంది. కొరాహుకి ఏమి ఎక్కువైంది? భక్తి ఎక్కువైపోయింది. ఎక్కువైపోయి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు తిరగబడుతున్నాడు. ఏం చేశాడు ఆయన? దేవుని మీద తిరగబడుతున్నాడు, దేవుని సేవకుల మీద తిరగబడుతున్నాడండి. అలా పరిస్థితులు వచ్చేసినాయి, అలా ప్రవర్తిస్తున్నాడు. చివరికి ఆయన నేర్చుకున్నటువంటి భక్తి చూస్తే ఇదిగో ఈ విధంగా వ్యతిరేకించే స్థానంలో, ఎదిరించే స్థానంలో చూడండి, మరి లెక్కలేనటువంటి జీవితాన్ని జీవిస్తున్నాడు. ఏ విధంగా అంటే సేవకుడు అంటే లెక్కలేదు, దేవుడు అంటే కూడా లెక్కలేదు. ఇప్పుడు పరిస్థితులు ఏమైపోయినాయి అంటే ఆ స్థితిని ఎవరు చూశారంట? దేవుడు చూశాడు. మోషేని ఎదురుస్తుంటే ఎవరు చూశారు? దేవుడు చూశాడండి. లెక్క చేయకుండా చేస్తున్నటువంటి కార్యాలని ఎవరు చూస్తున్నారు? పోనీ వీడికి భక్తి లేదు కదా అని వాళ్ళకేమైంది బుద్ధి? ఉండాలా వద్దా? వీడు నిలబడుతున్నాడు, వీడికి అర్హుడా? వీడికి ఎందుకు ఆ పని, ఆ పెత్తనం ఎందుకు? ఆ పని చేయడానికి నియమించబడిన వాళ్ళు ఉన్నారు. వీడెందుకు ఇలాగా చూడండి మరి ప్రవర్తిస్తున్నాడని చెప్పేసి వాళ్ళైనా నిలదీసి ఉండాల్సింది. వీనికి తోడు మళ్ళీ ఎంతమంది అయ్యారంట? మొత్తం గ్రూప్ ఎంత? 250 మంది. గ్రూప్ ఎంతమంది అయ్యారు? అలా వాళ్ళంతా ఒక గుంపుగా చేరి ఆ గుంపంతా కలిసి ఎవరి మీద తిరగబడుతున్నారు? మోషే మీద. నీతో మాకు పని లేదు. ఎవరితో పని లేదంట? సేవకుడితో పని లేదు. నువ్వేమీ మా మీద అధికారిగా ఉండాల్సిన అవసరం లేదు. ఓహో, కథ ఇంతవరకు వచ్చిందా? ఈ విధంగా లెక్క లేకుండా అతడు ఈ విధంగా మాట్లాడడం ప్రారంభించాడు. ఇలాగే మాట్లాడాడు, నీతో మాకు పని లేదు, అవసరం లేదు, నువ్వు మా మీద అధికారిగా ఉండాల్సిన పని లేదని చెప్పేసి ఇలా ఆయన మీద తిరగబడడం ప్రారంభించి, మేము చేయగలము సేవ, మేము చేస్తాం, ఏ నువ్వే అర్హుడవా అని అన్నట్లుగా అలా మరి ఏ విధమైనటువంటి ఆలోచనలు తనలో కలిగినాయో, ఉద్దేశాలు కలిగినాయో తెలియదు. మరి తను ఏ విధంగా పడ్డాడో తెలియదు. కానీ మొత్తానికి ఇలా ముందుకు వచ్చి ఒక గ్రూపును వెంట పెట్టుకొని ఏదో చేయాలనుకుంటున్నటువంటి సమయంలో దేవుని కోపము వాళ్ళ మీదకి దిగొచ్చింది. ఎవరి కోపము? అప్పుడు దేవుడు మాట చెప్పాడు, ఆ గుంపులో నుంచి వేరైపోయే వాళ్ళు బ్రతుకుతారు, ఆ గుంపులో కలిసి ఉన్న వాళ్ళకి శిక్ష పడుతుందని దేవుడు చెప్పాడండి. అదే వార్త మోషే కూడా చెప్పాడు. ఆ గుంపులో ఎవరైతే ఉంటారో వాళ్ళకి శిక్ష పడుతుందంట. ఆ గుంపులోంచి ఎవరైతే వేరుగా బయటకు వస్తారో వాళ్ళకి శిక్ష లేదంటని చెప్తే ఆ మాటలు ఆ చిన్నపిల్లలకి బాగా అర్థమైనాయి. స్తోత్రాలు చెల్లిద్దాం. ఆ వెంటనే వాళ్ళందరికీ ఎంత మాత్రం అర్థమైనాయో తెలియదు. కానీ ఆ పెద్దలకి, ఆ వయసు వచ్చిన వాళ్ళకి, ఆ జ్ఞానులకి ఎంతవరకు అర్థమైందో తెలియదు. కానీ చిన్నోళ్ళు ఉన్నారు చూడండి, వాళ్ళకి అర్థమైపోయినాయి. మోషే మాట వాళ్ళు చూడండి మరి నమ్మేశారు. మోషేతో దేవుడు చెప్పాడనే ఆ మాట వాళ్ళకి అర్థమైపోయింది. మోషే నోట్లోంచి మాటలు వస్తున్నాయి అంటే అవి ఖచ్చితంగా ఏమవుతాయి? నెరవేరుతాయి. సేవకుని నోట నుంచి మరి వచ్చే మంచి మాటలన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడు? నెరవేరుస్తాడండి. దేవుడు నెరవేర్చి చెప్తాడు. అంతేకాని మరి వట్టి మాటలు ఏవి కూడా దేవుడు చెప్పడు. అప్పుడు మోషే ఇలా చెప్పేసి వచ్చేసాడు.
వచ్చేసిన తర్వాత ఇంకా అప్పుడు వాళ్ళు ఆలోచన చేసుకున్నారు. ఆ పిల్లలకి ఒక ఆలోచన అప్పుడే వచ్చేసింది, మనము ఏం చేద్దాం, తల్లిదండ్రులని విడిచిపెట్టు. అందుకనే వాళ్ళు వేరుగా వచ్చింది. ఎందుకంటే ఊరకనే కాదు, వాళ్ళ మీద ద్వేషమే లేదు, కోపమేం లేదు, పగేమీ కూడా లేదు. వాళ్ళు వేరే ఉద్దేశాలతో వాళ్ళకి వేరుగా ఉండాలనుకోవట్లా. ఎందుకు, ఎక్కడ వాళ్ళు వేరుగా ఉండాలనుకున్న భక్తి విషయంలో, ఎక్కడ భక్తి విషయంలో వాళ్ళ ప్రవర్తన చెడిపోయింది, వాళ్ళ తీరు మంచిది కాదు. భక్తి చేస్తున్నట్లుగా ఉన్నారు కానీ సరి అయినటువంటి భక్తి చేయటం లేదని తల్లిదండ్రులని గుర్తించి ఇది వీళ్ళు ఎదురిస్తున్నారో, ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఎదిరిస్తున్నారు, తిరగబడుతున్నారు అని చెప్పేసి అక్కడ తీరు పరిస్థితులన్నింటిని కూడా పరీక్షించి పరిశీలించి తెలుసుకుని ఇక్కడ ఉంటే శిక్ష పడుతుంది, ఏమడుతుందంటే ఇక్కడుంటే శిక్ష పడుతుందని చెప్పేసి ఎంత త్వరగా బయటికి వెళితే అంత మనము శిక్షను తప్పించుకుంటాం. స్తోత్రాలు చెల్లిద్దాం. ఎంత మంచి ఆలోచన చేస్తున్నారు. ఎంతమందికి ఈరోజు అంత ఆలోచన చేయాలని ఆలోచనలు వస్తున్నాయి. ఈరోజు భక్తి చేయడానికి ఎంత త్యాగం చేస్తారా? ఏం చేయడానికి త్యాగం చేశారు వాళ్ళు? భక్తి చేయడం. దేవుడు కావాలా, మమ్మీ డాడీ కావాలంటే నాకు కదండి, వాళ్ళకి అప్పుడు ఆ పరీక్ష వచ్చింది. ఏం చేస్తాం మరి? అలా ఆ తల్లిదండ్రులు ఆ మూర్ఖంగా ప్రవర్తించడం వల్ల ఆ పరిస్థితులు వాళ్ళకు వచ్చినాయి. చదువుతున్నటువంటి వాక్య భాగంలో చదువుతూ ఉన్నప్పుడు ప్రత్యేకంగా 5-6 సార్లు చదివా ఈ మాటలు, కొద్ది మాటలు 11వ వచనాలు. కానీ వాళ్ళని అడుగుతున్నారంట అందరూ, మీ దేవుడు ఏమయ్యాడు, ఎక్కడున్నాడు మీ దేవుడు అని అడుగుతున్నారంట. ఎందుకు అంత లోకుపోయారు వాళ్ళు? ఎక్కడొచ్చింది కారణం? వాళ్ళు చేసింది కాదండి. ఎవరు చేశారు? తల్లిదండ్రులే చేశారు. కారణం ఎవరు? తల్లిదండ్రులే. తల్లిదండ్రులు అలా ఉండకుండా ఉంటే మంచిది. ఎవరికి పట్టని గతి వాళ్ళకి పట్టింది. 250 మంది ఉన్నట్టుగా భూమిని ఇలా తెరిచి ఏమైపోయారంట, భూమి లోపలికి వెళ్ళిపోయారంటండి. ఎప్పుడైనా ఈ సంఘటన ఎక్కడైనా ఏ వార్తలు అయినా విన్నారా? ఇటువంటి వార్తలు ఎక్కడన్నా చదివారా? భూమి ఇలా తెరవబడడం, మనుషులు అందులో పడడం, మళ్ళీ ఏకమైపోవడం ఎక్కడన్నా విన్నారా? భూమి ఎవరి మాట వింటుంది? దేవుని మాట ఉంటుంది. కొరాహు కుమారులు ఎవరి మాట వింటున్నారు? ఈ వాక్యాన్ని వింటున్న మీరందరూ కూడా ఎవరి మాటలు అని అర్థం చేసుకుంటున్నారు? ఇవి ఎవరి మాటలండి? దేవుని మాటలండి. దేవుని మాటలు వింటూ ఉన్నప్పుడు మనం కూడా అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా ఉండకుండా చాలా శ్రద్ధగా, ఆసక్తిగా వినగలిగితే మంచిది. అలా అర్థం చేసుకుంటే మనకి చాలా ఆశీర్వాదం ఉంటుంది. ఆ రోజు వాళ్ళు చూడండి అలా ఆలోచించి నిర్ణయం తీసుకుని బయటకు వచ్చేసి, ఇంటి నుంచి ఏం చేశారు? బయటకు వచ్చేసి, ఆ పాలెంలోంచి బయటకు వచ్చేసి వాళ్ళు ఉంటున్న ప్రదేశాలకు దూరంగా వెళ్ళి ఏం చేస్తున్నారు చూడండి. వాళ్ళు దేవుణ్ణి మరి దగ్గరకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దేవుని దగ్గర చూడండి వాళ్ళు ఉండడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు మనం చదువుతున్నాం. మరి ఈరోజు మనం కూడా ఈ విషయాలన్నింటిని కూడా వింటూ ఉన్నప్పుడు మనం కూడా చాలా జాగ్రత్తగా, మనకి జ్ఞానం కావాలి, తెలివి కావాలి, మంచి ఆలోచన చేయాలి. మనం అందరం కూడా మంచి ఆలోచన చేయాలి. ఈరోజు భక్తిని ఎలా చేయాలి? భక్తి అంటే ఏంటి అసలు? భక్తి అంటే ఏంటండి? భక్తి అంటే మందిరానికి రావడమా? భక్తి అంటే బైబిల్ పట్టుకోవడమా? భక్తి అంటే ఏంటి? సరే, భక్తిని చేయడానికి ఒక ఇద్దరు వెళ్ళారంట. లోకాసు వార్తలో ఉంటుంది, మీరు చదివేమంటారు. సుంకరి, పరిసయ్యులు ఏం చేయడానికి వెళ్ళారు? ప్రార్థన చేయడానికి వెళ్ళారు. ప్రార్థన చేయడానికి ఇద్దరు వెళ్తే ఇద్దరిలో తేడాలు ఉన్నాయి. ఇద్దరు ప్రార్థన చేయడానికి వెళ్ళారు, ఇద్దరు భక్తి పరులే. కానీ ఇద్దరి భక్తిలో ఏముంది? తేడా ఉందండి. ఏంటి ఆ తేడా? ఒకడేమో తగ్గించుకుని, తాను తగ్గించుకున్నాయా ఆకాశం వైపు రెండు చేతులు, 2 కన్నులు ఎత్తి చూడడానికి కూడా నేను సరిపోనాయని తాను తగ్గించుకుంటూ, తన పాపాలు ఒప్పుకుంటూ పశ్చాత్తాపడుతూ ప్రార్థన చేస్తాడు. ఇంకొకడు ఏం చేస్తున్నాడు? అయ్యా, వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, నా సంపాదన అంతట్లో 10వ వంతు భాగాన్ని చెల్లిస్తున్నాను, ఈ పక్కనోడికి లాగా నేను ఉండట్లేదు అన్నాడు. మళ్ళీ ఎవరికిలాగా? మనం చేసేటటువంటి భక్తి అలా ఉండకూడదు. మనం చేసేటటువంటి ప్రార్థన అలా ఉండకూడదు. అలా చేసే ప్రార్థన అసలు వెళ్ళదు.
అప్పుడప్పుడు కోపంలో మనం కూడా ఆవేశంలో ప్రార్థనలు ఏవైనా కొంచెం తేడాగా చేస్తే ఆ ప్రార్థనలు వెళ్ళవు. అప్పుడప్పుడు చేస్తాం, కొన్నిసార్లు బాగా చేస్తాం, కానీ అప్పుడప్పుడు కోపం ఆవేశంతో చేసే ఆ ప్రార్థనలు వెళ్ళవు. కనుక సరిగ్గా ఆ రోజు చూడండి, కొరాహు కుమారులు సరి అయిన నిర్ణయం తీసుకున్నందువల్ల ఒకవేళ వాళ్ళతో కలిసి వీళ్ళు కూడా ఏమవుతుందో ఏందలే అమ్మా నాన్నలతో పాటే కలిసి ఉందాం అనుకుంటే ఏమైపోయేదో తెలుసా, చాలా ఘోరము జరిగిపోయేది. ఒక చరిత్ర అనేది మిగిలి ఉందంటే ఈరోజు ఆ చరిత్రను మనం చదువుకుంటున్నామంటే వాళ్ళు చేసినటువంటి ఆలోచనలు మనము మరి నేర్చుకోవాలి. వాళ్ళు చేసిన ఆలోచన విధానము మనకు కూడా అవసరమే. ఈరోజు మనము అలా లొంగిపోకూడదు. భక్తి విషయంలో ఏం చేయకూడదు, లొంగిపోకూడదు. ఏదైనా ఆఫర్లు పెడితే మనం ఏం చేయకూడదు, ఆఫర్లు వస్తూ ఉంటాయి. భక్తి విషయంలో ఆఫర్లు పెడతా ఉంటారు. ఆదివారం కావాలా, ఊరు కావాలా, ఆరాధనకి వెళ్తావా, నేను కావాలా, ఇలా కొన్నిసార్లు కొన్ని చిత్రమైన పరీక్షలు పెడతా ఉంటారు. అలాంటప్పుడు కొంచెం మనము మరి తప్పించుకోవాలంటే ముందుగానే ప్రార్థనతో మనం సిద్ధపడి ఉండాలి. అప్పటికప్పుడు మనం ఏదో కళ్ళు మూసుకుని వేసేయానంటే అప్పుడు జరిగేది కాదు. కానీ అంతకు ముందు నుంచే మనకు వాతావరణాన్ని బట్టి మనం ఏం చేసుకోవాలి, సిద్ధము ఉండాలి, సిద్ధపాటు ఉండాలి. అలా ప్రార్థన చేసుకున్న వాళ్ళు మాత్రమే ఇటువంటి పరీక్షలు రావంటారా? వస్తాయి. కొరాహు కుమారులకి ఆ పరీక్షలు వచ్చినాయి అంటే మనకు కూడా వస్తాను అంటే మధ్య మధ్యలో ఇలా పరీక్షలు పెడతా ఉంటారు. ఇలా పరీక్షలు వచ్చినప్పుడు అలా కరెక్ట్గా మనము శిక్షను తప్పించుకోవాలి. శిక్ష మన మీద పడకుండా ఉండాలంటే, నరకానికి మనం వెళ్లకుండా ఉండాలంటే భక్తి, సరి అయిన భక్తి చేయాలి. ఆ రోజు వాళ్ళు సరి అయిన భక్తి చేస్తూ మరలా లెక్కల్లోనికి వచ్చేసారు. ఎక్కడికి వచ్చారు? దేవుని దగ్గరికి వచ్చేసారు. అప్పుడు విడవబడింది ఆ సంతానం. వారు ఏమయ్యారు? విడవబడ్డారు. ఆ తర్వాత ఆ చరిత్రలు మరలా కనిపించవు. ఆ వివరాలన్నీ కూడా మనము చూడము. కానీ మళ్ళీ వాళ్ళు పుట్టుకొచ్చారు. స్తోత్రాలు చెల్లిద్దాం. మళ్ళీ ఆ సంతానం ఏమైంది? మరలా పుట్టుకొచ్చింది, మరలా కనిపిస్తున్నారు వాళ్ళు. ఇంకొక మాట ఏంటో చదవండి. ఆ మాట కూడా 4వ వచనం కూడా చదవండి. చాలా నన్ను తాకినటువంటి మాట, గొప్ప మాట అనమాట. జన సమూహముతో పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతి సంతోషం కలిగి స్తోత్రములు చెల్లించచ్చు. నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోవచ్చున్నది. అదిగో చూసారా, వాళ్ళు జ్ఞాపకాలు చెప్తున్నారు, గుర్తులు చెప్తున్నారండి. ఎప్పుడు వెళ్ళారంటే వాళ్ళు మందిరానికి? జన సమూహంతో పండుగలు చేస్తున్నప్పుడు, ఆరాధన జరుగుతున్నప్పుడు ఎక్కడికి వెళ్ళే అలవాటు ఉందంటే వాళ్ళకి? దేవుని మందిరానికి వెళ్ళే అలవాటు ఉంది. అప్పటి సంగతి గుర్తు చేస్తున్నారు. ఎప్పుడు? తల్లిదండ్రులతో కలిసి. ఎవరితో కలిసి వెళ్ళారంటే వీళ్ళు? తల్లిదండ్రులతో కలిసి. అందుకని పిల్లల్ని ఎక్కడికి తీసుకురావాలి? మందిరానికి తీసుకురావాలి. చిన్నప్పటి నుంచే వాళ్ళకి చూడండి నేర్పించాల్సిన సమయంలో నేర్పిస్తే, ఇదిగో నేర్చుకుంటే వాళ్ళు ఇలా సెట్ అయిపోతారు. దేవుని సన్నిధిలో ఏమవుతారు? సెట్ అయిపోతారు. చక్కగా వాళ్ళు ఇంకా ఎక్కడా కూడా తప్పిపోయేటటువంటి పరిస్థితులు ఏమి ఉండవు. వాళ్ళు దారి తప్పేటటువంటి పరిస్థితులు ఏమి కూడా వాళ్ళకి ఎదురవ్వవు. కనుక ఈరోజు ఈ విషయాలన్నింటిని చదువుతూ ఉన్నప్పుడు ఇదిగో వీళ్ళు మరలా ఎలా పుట్టుకొచ్చారు, వీళ్ళకి అంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది, వీళ్ళు ఎలా దేవుణ్ణి మరలా కలుసుకోవాలని ప్రయత్నం చేశారంటే అది చిన్నప్పటి నుంచి వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్ళారంట? కోరాహు మందిరానికి తీసుకెళ్ళి. పోనీ వీళ్ళని తీసుకెళ్ళాడు, కానీ ఈయనేం చేయలేదు. ఈయన చూడండి భక్తి సరిగా చేయలేదు. అదే మధ్య మధ్యలో నేను చెప్తూ ఉంటాను, భక్తిలో మారిపోతుంది. మన అన్నయ్య అంటాడు, కాకరకాయ ఏమవుద్దంట? కేకరకాయ అయిపోద్దంట చదువు ఎక్కువైతే. ఏమైద్ది? కాకరకాయని కేకరకాయ అంటాడంట చదువు ఎక్కువైతే. అలాగే భక్తి ఏమైపోతుంది? మారిపోతూ ఉంది. భక్తిలో కష్టాలు ఉంటాయి. భక్తిలో కష్టాలు ఉంటేనే భక్తి, అంతేగాని భక్తి అంత సులువేమీ కాదు. కనుక చక్కగా మరి మనము భక్తిని చేయడం నేర్చుకుందాం. భక్తిని చేయడం నేర్చుకుంటే దేవుడు గొప్పవాడు, దేవుడు కృప కలిగిన వాడు, దేవుడు కరుణ వాత్సల్యం కలిగిన వాడు, దేవుడు క్షమిస్తాడు. భక్తిని చూసి మరలా ఆయన మనల్ని చేర్చుకుంటాడు. అప్పుడు తల్లిదండ్రుల మీద కోపపడ్డాడు, ఇప్పుడు పిల్లల్ని ఏం చేస్తున్నాడు? దేవుడు చేర్చుకున్నాడండి. స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఏమి మరి దేవునికి
ఇష్టము అంటే భక్తి ఆయనకి ఇష్టం. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడతాడు. మరి ఎవరికి భయపడాలి? మనం దేవునికి భయపడాలండి. చాలు, ఇంకంతకు మించి మనం ఏం చేయాల్సిన అవసరం. నన్ను దేవుడు చూస్తున్నాడు అనే ఆ జ్ఞానం మనకు కావాలి, ఆ గ్రహింపు మనకు కావాలి. అలా మన జీవితంలో ఆలోచిస్తూ చక్కగా మరి మనం జీవించగలిగితే ఎక్కడా కూడా ఏ పాపము మనలోనికి రావడానికి ఏముండదు, చోటే ఉండదు. ఈ కొరాహుకి దేవుడు అంటే ఇప్పుడు ఏమీ లేదు, అసలు భయం లేదు. అందుకని ఈ స్థితి, ఏ స్థితి? ఈ శిక్ష పడే స్థితి వచ్చింది. ఈ ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితులు వచ్చినాయి. వింటున్నారా? తల్లిదండ్రులు లేని పిల్లలుగా చేసేసాడు చివరికి. ఎలా చేశాడు? తల్లిదండ్రులు లేని పిల్లలుగా చేశాడు. ఇప్పుడు ఆ పిల్లలకి ఎవరు అవసరం? తల్లిదండ్రులు అవసరం. తల్లిదండ్రులు ఉంటేనే బాగుంటుంది. తల్లిదండ్రులతో బిడ్డలు ఉంటేనే సంతోషం. తల్లిదండ్రులు లేనప్పుడు ఎంతైనా సంతోషం ఉంటుంది అంటారా? ఎన్ని కష్టాలు అనిపిస్తున్నారు? మనం చదువుతున్నాం, ఏమనిపిస్తున్నారు వాళ్ళు? సుఖమా కష్టమా? మీ దేవుడేడే అని అడుగుతున్నారు. ఏం చెప్తారు ఇప్పుడు? ఏం చెప్పాలి ఇప్పుడు? మీ దేవుడు అంటే మీ అమ్మ మీ నాన్న వాళ్ళు ఏమయ్యారు అన్నట్లుగా అన్న దాని అర్థం కదా. అలా ఎవరు దానికి కారణం ఎవరంటే కొరాహు, ఆ కుటుంబము, ఆ తరము వారు, ఆ సంతానం వారే. జాగ్రత్తగా పరిశీలించి ఈరోజు మనము జాగ్రత్తగా భక్తిని చేయగలిగితే, భక్తిని నేర్చుకోగలిగితే, భక్తిని నేర్చుకునేటటువంటి ఉద్దేశాలు మనకుంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఖచ్చితంగా మనల్ని పరలోకము తీసుకెళ్తాడు. భక్తి ఉండాలి. పరలోకం వెళ్ళే వాళ్ళకి ఏముండాలి? భక్తి ఉండాలి. భక్తి ఉంటేనే మనం పరలోకం వెళ్ళేది. భక్తి లేకుండా పరలోకము వెళ్ళలేం. కనుక మరి జాగ్రత్తగా ఆ రోజు ఆ సంగతులను ఉద్దేశించి ఈరోజు మరి మనము మన పిల్లలకి ఏమి నేర్పిస్తున్నాం, పోనీ మనం ఏమి నేర్చుకుంటున్నాం, మనకేమి అలవాట్లు ఉన్నాయి, మన భక్తి ఎంతవరకు మరి మనం కాపాడుకుంటున్నాం, భక్తిని కట్టుకుంటున్నామా? భక్తిని మనం ఏం చేసుకోవాలి తెలుసండి? కట్టుకోవాలి. భక్తిని కట్టుకోవాల్సిన బాధ్యత అందరిది. ఎవరి భక్తిని వాళ్ళే ఏం చేసుకోవాలి? కట్టుకోవాలి, కాపాడుకోవాలి. భక్తిని కాపాడుకోవడం అంటే ఇదే. కొరాహు పిల్లలు ఏం కాపాడుకున్నారు? భక్తిని కాపాడుకున్నారండి. ఆ భక్తే వాళ్ళకి ఒక దారిని ఏం చూపించింది? భక్తి దారిని చూపిస్తుందండి. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఇలాగా ఆశీర్వదింపబడతాడని వాక్యం ఉందంటే, ఆ వాక్యానుసారంగా మన జీవితంలో కూడా మరి మనము ఆశీర్వాదాలు అనుభవించాలంటే భక్తి లేకుండా ఆశీర్వాదాలు లేవు. ఆ మాట అన్న తర్వాత 128వ కీర్తనలో ఉంటుంది. తర్వాత అన్ని ఆశీర్వాదాలే ఉంటాయి. భయభక్తులు కలిగిన వాళ్ళ జీవితాల్లో జరగబోయేటటువంటి కార్యాలు, వాళ్ళ జీవితాల్లో దేవుడు చేసేటటువంటి మేళ్ళు ఉంటాయి. మరి ఈరోజు నువ్వు కోరుకుంటున్నావు నీ జీవితంలో క్షేమాన్ని, నీ కుటుంబంలో క్షేమాన్ని, నీ బిడ్డల జీవితంలో క్షేమాన్ని కోరుకుంటున్నావు. అయితే ముందు ఏం కావాలి? మనలో భక్తి కావాలండి. భక్తి చేస్తే చక్కగా మరి యథార్థంగా జీవిస్తే, దేవునికి ఇష్టలుగా జీవిస్తే, దేవునికి లోబడి జీవిస్తే ఆ భక్తిని దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడండి. ఆ భక్తిని చూసి దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడండి. భక్తి లేకుండా ఏ ఆశీర్వాదము లేదు. భక్తి అంటే మరి మధ్య మధ్యలో మరి అప్పుడప్పుడు చేసేదా? సీజన్కి ఒకసారి చేసేదా? క్రిస్మస్కి, ఈస్టర్కి అప్పుడు చేయాలి భక్తి. అంటే ఎప్పుడు చేయాలి భక్తి? ఎల్లప్పుడూ చేయాలండి. మనము భక్తి చేస్తాం ప్రారంభించిన తర్వాత మధ్యలో మళ్ళీ చూడండి మరి ఆపడం, ముగించడం ఏమీ లేదు. భక్తి ఎల్లప్పుడూ భక్తి చేయాలి. భక్తి చేస్తున్నాం అంటే బయటికి వెళ్ళినా ఒకేలాగా, లోపలికి వచ్చినా ఒకేలాగా ఉండాలి. అంతే మన జీవితాన్ని మనము అలా కంట్రోల్ చేసుకుంటూ లిమిట్ ప్రకారంగా ప్రతి విషయంలో కూడా పరిశీలన, పరీక్ష చేసుకుంటూ మన జీవితాన్ని మనము జీవించగలిగినట్లయితే ఆ భక్తిని, ఆ క్రమశిక్షణను చూసినటువంటి దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడండి. అలా భక్తిని మనము చక్కగా చేయాలి. అంతేకాని మధ్య మధ్యలో చూడండి మరి ఇలా కోరాహులాగా బీపీ పెంచుకుని రేజ్ అయిపోయామనుకోండి, ఏమవుద్దా తర్వాత? కోరాహుకి అప్పుడు బీపీ టెస్టులు చేయకపోయినా ఇప్పుడు కాలాన్ని బట్టి ఇప్పుడు కనుక ఆ వ్యక్తిని చూస్తే ఏమంటారు? ఆ అరుపులు చూసి, కేకలు చూసి ఏమొస్తుంది, నీకు బీపీ ఉందేమో అంటారు.
కానీ అప్పుడు ఆ కాలంలో అలాంటివి ఏమీ లేవు కాబట్టి ఆ రోగాలు లేకపోవచ్చు. జాగ్రత్తగా మనం పరిశీలించి ఈరోజు మనం ఎలాంటి భక్తిని చేస్తున్నాం, మన భక్తికి ప్రతిఫలం రావాలంటే, మన భక్తి మనకు ఆశీర్వాదాన్ని మరి తీసుకురావాలంటే మరి ఈరోజు ఇది ఇలా కొరాహు కుమారులాగా ఏం చేయాలి? భక్తిని చేయాలి. అలా భక్తిని చేస్తున్నారు కాబట్టి మళ్ళీ ఏమొచ్చారు వాళ్ళు? దేవుని లెక్కల్లోనికి వచ్చారు. కొన్ని సంవత్సరాలు, చాలా సంవత్సరాలు, నేను అంత క్లారిటీగా చెప్పలేను. చాలా సంవత్సరాల క్రితం తల్లిదండ్రులు చనిపోతే పిల్లలు తర్వాత ఎక్కడికి వచ్చారు? దేవుని లెక్కలోనికి వచ్చారు. అయితే ఇంతకంటే ముందు ఒక ఆయన వచ్చాడు. వీళ్ళకి ముందుగా ఎవరు వచ్చారో తెలుసా? సమూయేలు కానించి కొంచెం చరిత్ర మరలా కనిపిస్తూ ఉంటుంది. ఎవరి చరిత్ర? కొరాహు కుమారుల చరిత్ర కనబడతా. వంశవాళ్ళు మరలా వృద్ధిలోనికి ఎక్కడికి వస్తుంది? వృద్ధిలోనికి వస్తున్నట్లుగా కనబడుతూ ఉంటుంది. అన్న కుమారుడిని కంటది, మనకి ఆ సంగతి తెలుసు కదా. ఆ చరిత్ర ప్రారంభమవుతుంది. ఎక్కడి నుంచి మరలా కనబడుతూ ఉంటుందంటే ఆ చరిత్ర మోషే కాలంలో ముగించబడిన తర్వాత ఏలీ కాలంలో మళ్ళీ స్టార్ట్ అవుతుంది. స్తోత్రాలు చెల్లిద్దాం. మధ్యలో చాలా గ్యాప్ వచ్చేసింది. ఆ సంతానానికి దేవునికి ఏమొచ్చేసింది? మధ్యలో చాలా గ్యాప్ వచ్చేసింది. ఈ విషయాలన్నిటిని కూడా వింటూ చాలా జాగ్రత్తగా దేవుని విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలి. దేవుని విషయంలో మాట్లాడుతున్నప్పుడు మనము జాగ్రత్తగా మాట్లాడాలి. భక్తి పోతుందిగా. ఏం పోతుంది? అప్పుడు పెద్దగా ఏం చేశాడు కొరాహు? అసలు ఆ మాటలే. ఏం మాటలు? నువ్వు అవసరం లేదు, నీ అవసరం మాకు లేదు, నువ్వు మాకు అధికారిగా ఉండాల్సిన పని లేదు. ఈ మాటలు తూలిపోయి అలాగా ఎక్కువగా ఏ మాట్లాడేశాడు. అలా మాట్లాడేసిన ఆ సమయ సందర్భాలు ఎవరి దృష్టిలోనికి వెళ్ళిపోయినాయి? దేవుని దృష్టిలోనికి వెళ్ళిపోయినాయి. పెద్దగా ఆయన హత్య చేశాడు అనుకుంటున్నారా? అటువంటి పెద్ద తప్పులు ఏం చేయలే, హత్యం చేయలే, ఇంకేమీ కూడా పెద్ద దొంగతనాలు ఏం చేయలే, ఇంకేమీ కూడా చేయలే. ఆయన మీద తిరగబడ్డాడు. ఎవరి మీద? సేవకుడి మీద తిరగబడ్డాడు. శిక్ష కొని తెచ్చుకున్నాడు. తనంతటి తానేం తెచ్చుకున్నాడు? శిక్ష కొని. నేనేమి మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పట్లేదండి, సేవకుడిని కదా అని చెప్పేసి ఏదో నాకు హోదా రావాలనో చెప్పట్లేదండి. అలా అర్థం చేసుకోవద్దు. దేవుడు తన సేవకుని ఏర్పాటు చేసుకున్నప్పుడు, ఆయన వాడుకుంటున్నప్పుడు ఆయనకి ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని మనం ఆయనకి ఇవ్వాలి. ఆయనకి ఇవ్వాల్సిన విలువను ఆయనకి ఇవ్వాలి. ఇవ్వడమే మనకు ఆశీర్వాదం, ఇవ్వడమే మనకి ఎంతైనా మంచిది. అలా నడిచాడు. కొంతకాలం నడిచి వచ్చాడు, బాగానే ఉంది. కొంతకాలం బాగానే అనుభవించాడు, జీవించాడు. ఆస్తి పంపకాలు, వాటాలు ఇవన్నీ కూడా చక్కగా అన్నీ అనుభవించడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. కానీ ఈ మధ్యలో మరి ఏం పుట్టుకొచ్చిందో, మరి ఏం మొత్తానికి ఆ విధానం అంతగా ప్రభావం ఎందుకు అతనిలో మార్పు వచ్చేసిందో తెలీదు. ఆ ఉద్రేకము ఎంత పొరపాటు జరిగిపోయిందంటే అంత పొరపాటు జరిగిపోయింది. 42వ కీర్తనలో వాళ్ళు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? దేవునితోనే మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా మాటలు మళ్ళీ చదువుకోండి. మనసారా మాటలు చదువుకుంటే వాళ్ళు పలికిన ప్రతి మాట కూడా చాలా అర్థం ఉన్నటువంటి మాటలు అన్నమాట. పాటగా కూడా మరి వాళ్ళు దేవునితో మాట్లాడుతున్నట్లుగా కూడా అర్థమవుతూ ఉంటుంది. ఆ విషయాలన్నిటిని కూడా అర్థం చేసుకుందాం. చాలా మరి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఏంటంటే భక్తిని నేర్చుకోవాలి. వాళ్ళు ఏమి నేర్పించారంటే మనకి భక్తిని నేర్పించారు. ఏది ముఖ్యం? మనకి మనందరికీ ఏం అవసరం? భక్తి అవసరం అండి. భక్తి లేకుండా ఏం చేస్తామండి? ఎందుకో ఇద్దరు వెళ్ళారు భక్తి చేద్దామని. ఇద్దరిలో భక్తి ఎవరికి ఉందో దేవుడికి తెలీదా? దేవుడు తేల్చేశాడు, ఇతనికంటే ఇతడే నీతిమంతుడు అని చెప్పేశాడు. ఈరోజు మరి మన విషయం ఏంటి? మనం ఎలా ఉన్నాం? ఏ స్థానంలో ఉన్నాం? ఏ పరిస్థితులు గుండా మనము మరి వెళ్తూ ఉన్నాం? మన మార్గాలు ఎలా ఉన్నాయి? జాగ్రత్తగా పరిశీలించి అది మంచిదో కాదో మనం ఏం చేసుకోవాలి? పరీక్ష చేసుకోవాలి. మనం భక్తి చేస్తూ ఉన్నప్పుడు అది ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడండి. మన భక్తిని బట్టి మనకి ఫలాలు ఉంటాయి. భక్తిని బట్టి ఆశీర్వాదం ఉంటుంది. మారిన తర్వాత, దేవుని నమ్ముకున్న తర్వాత, మరి మన జీవితంలో దేవునికి మాట ఇచ్చిన తర్వాత దాన్ని మార్చేసుకునే ప్రయత్నాలు మనం చేసుకోవడం మనకి ఎంత మంచిది కాదు. దేవునికి మాట ఇచ్చిన తర్వాత ఏం చేయాలి? ఆ మాటను నెరవేర్చాలా? మాటను మార్చాలా? నెరవేర్చాలి. నెరవేర్చడమే మనకు ఆశీర్వాదం. నెరవేరిస్తేనే మనము ఫలాలు చూస్తాం. చూడండి, మరి అపోస్తలుడైన పౌలు గారు అంటారు, బ్రతికితే
క్రీస్తు కోసమే. ఎవరి కోసం? క్రీస్తు కోసమే. తన కోసమా, క్రీస్తు కోసమా? మన కోసమా లేకపోతే దేవుని కోసమా? మనం ఎవరి కోసం? వద్దు, మన కోసం ఏం వద్దు. మన కోసం ఎన్నాళ్ళు ఉంటాం మనం? దయచేసి మనకు కావాల్సిన దేవుడు ఇస్తాడు, కానీ మనం ఎవరి కోసం జీవించే వాళ్ళలాగా ఉండాలి? దేవుని కోసం. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు మీ ప్రాణాలు తీస్తున్నా, మీకు శిక్ష విధిస్తున్నానంటే పర్వాలేదు. మా దేవుడు ఎవరి కోసం? దేవుని కోసం. భక్తి ఎవరి కోసం? చూడండి, మరి అలాంటి భక్తిని చేస్తే మనము మరి దీవించబడమా? దేవుడు మనల్ని ఆస్వాదించడా? అలా చక్కగా మనం దేవుని కోసం ప్రత్యేకించుకుంటే దేవుడు అయినా మనల్ని నష్టపరుస్తాడా? ఏమీ నష్టం ఉండదు. చక్కగా దీవించబడతాం. దేవుడు అట్టి దీవెన ఆశీర్వాదాలు మనకు కూడా అనుగ్రహిస్తాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, మీకు వందనాలు యేసయ్య. కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం, వందనాలు చెల్లిస్తున్నాం. కొరాహు కుమారులు ఇదిగో మరలా కనిపించి, ఇదిగో ప్రభా వారి నాయన అనుభవించినటువంటి బాధలన్నిటిని కూడా పంచుకుంటూ నీతో మాట్లాడుతున్నటువంటి అధ్యాయం మనం చదువుకున్నాం ప్రభా. నాలో ఎవరిలోనూ కూడా అటువంటి భక్తిహీనత లేకుండా భక్తిని నేర్చుకుని, భక్తిని కట్టుకుని, భక్తిని కాపాడుకునేటువంటి ఆ ఆలోచన, అనుభవాలు, ఆ ఉద్దేశాలు మాకు అందరికీ దయచేయమని ఈ వాక్యాన్ని వింటున్న మాకు అందరికీ కూడా భక్తి చేయటం ఎలాగో నేర్పించి నడిపిస్తున్నందుకు స్తుతిస్తూ, అలాగే భక్తిని కాపాడుకునేటటువంటి ఆ బాధ్యత మాకు అందరికీ ఆలోచన, ఉద్దేశాలు దయచేయమని వాక్యాన్ని వింటున్న వీళ్ళందరికీ వాక్యానుసారమైన దీవెన ఆశీర్వాదాలు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.